మీ పిల్లలు ఫారెన్లో చదవాలనేది మీ కల? మీ కలను నిజం చేసే ఏకైక సంస్థ విదేశ్ కన్సల్ట్స్. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. మనతో పాటున్నారు ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణులు డాక్టర్ బాలకిషన్ గారు. ఈరోజు వారితో మాట్లాడి మహిళల్లో పీరియడ్స్ టైంలో ఓవర్ డిశ్చార్జ్ అవ్వడం, అలాగే వైట్ డిశ్చార్జ్ అవ్వడం అనేవి జరుగుతూ ఉంటాయి. అసలు ఎందుకు అలా జరుగుతుంది, దానివల్ల వచ్చే కాంప్లికేషన్స్ ఏంటి, దానికి ఉన్న సొల్యూషన్ ఏంటి, దీని గురించి సార్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం సార్, ఆడవాళ్ళల్లో ఈ ఋతుక్రమంలో కొంతమందికి చాలా ఓవర్ బ్లీడ్ అవుతూ ఉంటుంది, కొంతమందికి అస్సలు అవ్వదు. ఎందుకు అవుతుంది అలా? మనం తీసుకునేటటువంటి ఆహార నియమాలు, తీసుకునేటటువంటి ఆహార పద్ధతులు, మనం అవలంబిస్తున్నటువంటి ఆహార పద్ధతులు ప్రధాన కారణం. దానివల్ల ఇంటర్నల్ హార్మోన్స్ అన్నీ దెబ్బతినిపోతాయి, వాటి యొక్క సమతుల్యత దెబ్బతింటుంది, హార్మోన్స్ లోపం వస్తుంది. కొన్ని హెచ్చుగా వెళ్ళిపోతాయి, కొన్ని తగ్గిపోతాయి, కొన్ని అసలు రిలీజ్ అవ్వు, ఎన్ని ప్రాబ్లం ఉంటాయి. ఇది ఎస్సీజీ ఉంటుంది, ఎఫ్ఎస్హెచ్ ఉంటుంది, ఎల్ఎస్హెచ్ ఉంటుంది, ఇలా రకరకాల హార్మోన్స్ ఉంటాయి. అలా హార్మోన్లో హెచ్చు తగ్గులు ఉంటాయి, ఉండాల్సిన ఈ మనం చేస్తున్నటువంటి ఆహార లోపాల వల్ల ఈ హార్మోన్స్ డిఫరెన్షియేషన్ వస్తుంది. నిద్రలేమి అదొక సమస్య. ఈ మధ్య కాలంలో నిద్రపోవట్లేదు సరిగ్గా, ఆ నిద్ర కూడా ప్రధాన కారణం. ఆహారం సరిగ్గా తీసుకోవట్లేదు, పోషకులు ఉన్నటువంటి ఆహారం అసలు ఎవరూ తీసుకోవట్లేదు అని చెప్పచ్చు. 100కి 20 మంది 30 మంది మాత్రమే తీసుకుంటున్నారు అన్ని పోషకాలు కలిగిన ఆహారాన్ని. అంతేకాని 80 మంది తీసుకోవట్లేదని నిర్మోమాటంగా చెప్పచ్చు. ఇది నిజం. అవును, కానీ ఎవరు ఒప్పుకోరు. నిజం అది. నిజాలు ఎప్పుడు కఠినంగానే ఉంటాయి. అది కఠినం. ఇంతసేపు బ్యాచిలర్స్, ఇప్పుడు స్టడీ లెవెల్లో ఎక్కడ ఈవెన్ అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఎక్కడో హాస్టల్లో ఉండడం, లేదా బ్యాచిలర్ రూమ్ తీసుకొని ఉండడం, అలాంటి పరిస్థితులు బ్యాచిలర్ రూమ్స్ తీసుకోవడం, అది అవ్వడం వల్ల ఏంటంటే టైం లేక, సమయాభావం వల్ల ఏ రైస్ వండేసుకుని కర్రీస్ ఎక్కడో కర్రీ బండి నుంచి తెచ్చుకొని తినడం, భోజనం చేయడం, అలా దానివల్ల ఏంటంటే కలుస్త ఆహారంతో ఇక్కడ వండినటువంటి ఆహార పదార్థం ప్యాకింగ్ చేయడంలో సరైనటువంటి జాగ్రత్తలు పాటించట్లేదు. ఉల్లి పొర అంటే చాలా సన్నగా దళసరిగా ఉంటుంది, అంతకన్నా సన్నగా ఉన్నటువంటి దళసరిగా ఉన్నటువంటి ప్యాథలిన్ కవర్లో వాళ్ళు ఆహార పదార్థాన్ని వేసిస్తారు. సో ఇట్ ఈస్ టర్మినేట్ యాజ్ పాయిజన్. అందులో ఉన్న ఆహార పదార్థం ఎప్పుడైతే వేడి చేస్తామో వెంటనే విషాహారంగా మారిపోతుంది. అర్థం ఏంటంటే విషాహారంగా మారిపోతుంది అంటే అది తినగానే చనిపోతామని కాదు, అక్కడ ఇంటర్నల్గా ఈ అవలక్షణాలన్నీ స్టార్ట్ అవుతాయి. క్యాన్సర్ రావడానికి ప్రధాన కారణం ఇలాంటి ఆహారం తీసుకోవడమే. ప్యాథలిన్లో వాడుతున్నటువంటి ఆహారం తీసుకోవడం వల్ల క్యాన్సర్ రావడానికి అవకాశాలు మెండుగా ఉన్నాయి. దాంతో ఆ హార్మోన్స్ దెబ్బతింటాయి కాబట్టి ఎక్కువగా బ్లీడ్ అవ్వడం, లేదా అసలే ఋతుచక్రం కనబడకపోవడం, ఇలాంటి సమస్యలు తలెత్తుతాయి. అయితే కొంతమందిలో వైట్ డిశ్చార్జ్ కూడా కనపడుతూ ఉంటుంది. మనం ఇక్కడ ఓవర్ బ్లీడ్ అనుకుంటున్నాం. ఓవర్ బ్లీడ్ అని చూసినట్లయితే కొంతమందికి ఇప్పుడు సపోజ్ ఈ నెల వస్తుంది, ఒక 10 days అయిన తర్వాత మళ్ళీ బ్లీడ్ కనబడుతుంది. కనబడి అప్పుడు 5-6 days 10 days వస్తుంది, మళ్ళీ ఒక 5 రోజులకి మళ్ళీ వస్తుంది. అంటే దాదాపుగా నెలలో 15 రోజులు 15 days వరకు బ్లీడ్ కనబడుతూనే ఉంటాం. సో అలా కాకుండా అందులో క్లాట్స్ గడ్డల్లాగా వచ్చేస్తుంది, అలా కొంతమందిలో కనబడుతుంది. వాళ్ళ పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. వాళ్ళ కొంతమందిలో వాంటింగ్ సెన్సేషన్ ఉంటుంది, హెడేక్ ఎక్కువగా ఉంటుంది, అండ్ యాజ్ వెల్ యాజ్ నిస్తారణంగా మారిపోతారు, ఏ పని చేయలేకపోతారు. ఇంత బ్లీడ్ అవుతుంది కనుక అనీమిక్ కండిషన్లోకి వెళ్ళిపోతారు, అంటే రక్తహీనత కలుగుతుంది. రక్తం ఎప్పుడైతే తగ్గిపోతుందో ఏ పని చేయలేకపోతాం, ఇతరత్ర వేరే జబ్బులు కూడా రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాంటి సందర్భాల్లో తూలి పడిపోవడం, మూర్చెల్లిపోవడం, ఇవన్నీ జరుగుతాయి, రక్తం తగ్గిపోతుంది కనుక. కాబట్టి మరి అలాంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకి ఏం చేయాలి అది చూడాలి. ఎక్కువ బ్లీడ్ ఉన్న వాళ్ళకి కొంతమందిలో కడుపు నొప్పి ఎక్కువగా వస్తుంది, భరించలేనంత కడుపు నొప్పి, నడుము నొప్పి చాలా వస్తుంది. కింద బొర్లుతుంటారు, అంత అసలు ఎందుకు బ్రతుకున్నామా అనే స్టేజ్కి వెళ్ళిపోతారు, అంత ప్రాబ్లం ఉంటుంది హెవీ బ్లీడ్లో. అలాంటి ఉన్న వాళ్ళకి మంచి బెస్ట్ ఆఫ్ బెస్ట్ మెడిసిన్స్ ఉంటాయి. ఓకే, ఆయుర్వేదం. ఈ వైట్ డిశ్చార్జ్, అది దేని వైట్ డిశ్చార్జ్, దాన్ని లుకోరియా అంటారు. వైట్ డిశ్చార్జెస్ కొంతమంది మహిళల్లో కొంచెం రావడం సహజం, జస్ట్ ఎప్పుడైనా అది కూడా 0.5 ml 1 ml అది కనబడుతుంది, జస్ట్ ఫేస్లో ఎప్పుడో కొంత వచ్చేసి ఆగిపోతుంది. అలా కాక బ్లీడ్ కంటిన్యూటీ
వస్తుంది కొంతమందికి 5 ml 10 ml అలా లైక్ దట్. అలా వచ్చిన వాళ్ళకి తప్పకుండా వైట్ డిశ్చార్జెస్ తప్పనిసరిగా అనుమానించాలి. ఇదంతా కూడా ట్రైకోమోనాస్ హ్యామినిస్ అని చెప్పేటటువంటి ఒక పారాసైట్ దాని ద్వారా వస్తుంది. ఇప్పుడు అవి తగ్గడానికి గాను పర్ఫెక్ట్ మెడిసిన్స్ వాడాల్సిన అవసరం ఉంటుంది. వైట్ డిశ్చార్జ్కి గ్లూకోరిల్ అనే ట్యాబ్లెట్స్ ఉంటాయి, అవి వాడవచ్చు. ఇంకా ఇతరత్ర సమస్యలు ఉన్నట్లయితే వాళ్ళకి సరైన విధంలో మా లాంటి డాక్టర్స్ని సంప్రదించినట్లయితే వాళ్ళ నాడిని పరీక్షించి వాళ్ళకి సరిపడేటటువంటి ఔషధాలు ఇవ్వడం జరుగుతుంది. అదే ఓవర్ బ్లీడ్ ఉన్న వాళ్ళకి చూసినట్లయితే వాళ్ళకు కూడా ఓవర్ బ్లీడ్ తగ్గడానికి ఋతుప్రవర్ధన వటి అని చెప్పేసి ఉంటాయి. ఆ మందులు వాడుతూ ఉంటే ఈ మెల్లిగా ఓవర్ బ్లీడ్ అవుతున్న వాళ్ళకి పూర్తిగా కంట్రోల్ అయ్యే అవకాశం ఉంటుంది. అయితే కొంతమంది సార్ నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు, కొంతమంది కొద్దిగా ఇబ్బంది పడతారు, డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెప్పడానికి కూడా ఇబ్బంది పడి కూడా సిగ్గుపడుతూ అలా ఎప్పుడు కూడా మోమాట పడడం వల్ల ప్రాణహాని సంభవిస్తుంది. అయితే సార్ కాంప్లికేషన్స్ ఏంటి సార్? మరి కాంప్లికేషన్స్ ఏంటి వీటి మనం ఒకవేళ నెగ్లెక్ట్ చేస్తే కాంప్లికేషన్? చాలా చాలా మంచి ప్రశ్న సార్. ఎప్పుడైతే నెగ్లిజెన్సీ డ్యూ టు ద నెగ్లిజెన్సీ ఋతుచక్రం అసలు కనబడిన వాళ్ళలో లోపల సిస్ట్లు కానీ ఓరెన్ సిస్ట్లు కానీ ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది. దానివల్ల అవి రూపాంతరం చెంది క్యాన్సర్గా మారిపోయే అవకాశం ఉంటుంది. సో ఓవ్బ్లీలో కూడా గర్భాశయ కుహరంలో ఇన్ఫెక్షన్స్ ఏర్పడడం, గర్భాశయ కుహరం పుండు పడిపోవడం, ఫైలోపియన్ ట్యూబ్స్ అవి కూడా రోగకారకంగా జీవం కోల్పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి సమస్యలు తలెత్తినప్పుడు ఏమాత్రం అశ్రద్ధ అలక్ష్యం చేయకుండా తప్పనిసరిగా మాలాంటి ఆయుర్వేద వైద్య నిపుణులను సంప్రదించడం ఎంతైనా మంచిది. దానికి గాను చాలా మంచి మెడిసిన్స్ ఉంటాయి. ఇది రజోప్రవర్ధన బట్టి ఇందాక చెప్పినట్లు, అలాగే ఋతుశూలవర్ధిని, ఋతుప్రవర్ధన బట్టి ఇలాంటి మెడిసిన్స్ వారి అవసరాలని బట్టి మందులు సూచించడం జరుగుతుంది. దానివల్ల పూర్తి స్థాయిలో ఎక్కువ బ్లీడ్ అవుతున్న వాళ్ళకి, అలాగే ఈ ఋతుచక్ర సమయంలో వచ్చేటటువంటి కడుపు నొప్పి, నడుము నొప్పి కూడా పూర్తిగా తగ్గిపోయే అవకాశం ఉంటుంది. 1-2 సైకిల్స్ వాడినట్లయితే పూర్తిగా తగ్గిపోతుంది. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్కారం.